స్టోర్ బియ్యము, ఫ్రీ బియ్యము, రూపాయి బియ్యము అని ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారు. పీడిఎస్ రైస్ అనేది ఈ ఒక అభద్రతాభావం, ఏందో స్టోర్ బియ్యము, కడుపు నొప్పి లేదండి. చాలా ఎక్సలెంట్. నేను ప్రతి సెంటర్లో పోయి ఖచ్చితంగా తింటా, నాకు ఏ నొప్పి లేదు. మరి ఎందుకంటే మరి ఆ పీడిఎస్ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపి మేము దొరకవండి బయట కూడా. ఈరోజు నేను తినాలనే నాకు అర్హత లేదు, నాకు అవి తినే అర్హత లేదు. చాలా మంచిది, చాలా విటమిన్స్ ఉన్నాయి. మనకు తెలియకుండానే మన సాప కింద నీళ్ళ మన ప్రభుత్వము మన ఆరోగ్యాలు కాపాడుతూ ఉంది. అదంతా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఆ 12 రూపాయలకు 15 రూపాయలకు అమ్మడం అనేది చాలా పొరపాటు. దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అండి. 4,26,00,000 మందికి 5 కిలోలతో వంతునిస్తే వాళ్ళు ఎవరు ఆ మోపెడ్లలో పోయి ఆడపోయి ఈడపోయి ఎన్ని తెలుసు అందరికీ, కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకు ఉండాలి అది. అరే దాని బదులు మంచిగా మన రాయలసీమలో ముఖ్యంగా రాగి సంగటి చేసుకోవచ్చు, మంచిగా వేసుకొని ఒకవేళ ఎప్పుడైనా లావు వేస్తే కనుక మంచిగా పిండి వంటలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, వడియాలు చేసుకోవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనిషికి 5 కేజీలు ఇచ్చేది, నలుగురుంటే 20 కేజీలు వస్తాయి. 20 కేజీలు నెలంతా రావు కదా. అట్లాంటప్పుడు ఏదో దోశలకో టిఫిన్లకో సాయంత్రం పూట ఏదన్నా ఒక పొంగలో అట్లా ఏదైనా చేసుకొని తినొచ్చండి. అదే నేను కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా, అన్ని తప్పు చేయొద్దండి దయ ఉంచి. దాన్ని ప్రోత్సహించినట్టే.